నమస్కారం ప్రజలారా, నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని అయితే ఏం రాష్ట్ర అధికార ప్రతినిధిగా మొన్న ఎందుకంటే గతంలో మేము ఎన్నికల క్రమంలో బాగా ప్రచారం చేయమని పిఠాపురం పంపించే పిఠాపురంలో మింగపెట్టింది. ఏం అడుగు పెట్టిన కాడల్లా నాకన్నా నా నేల నాయకపోయినాడని మరొకసారి తెలియజేసుకుంటూ ఏంకి ఇప్పుడు అధికార ప్రతినిధి ఇచ్చారు, ఆడికి పోయి మరగాల ఏం మరుగుతుందో విన్నాము. అన్నకి ఎంత డ్యామేజో నేను చేసి చూపించా, నేను లైవ్లో చూపించా, మీరు చూడండి. దయచేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి అని కోరుకుంటూ ఇక వీడియోలోకి పదాం. అక్కాయ్ ఏం మాట్లాడిందో చెప్పక్కాయ్. జగనన్న ప్రభుత్వం అండగా నిలబడింది. దిశ చట్టం ద్వారా ఆ దిశ లక్ష్యాన్ని ఇమ్మీడియట్ గా చేరుకోవడానికి మొబైల్ పోలీసు వ్యవస్థ, సరే మొబైల్ పోలీసు వ్యవస్థ పక్కన పెడదాం. నువ్వైనా అన్నకు ఫోన్ చేసి చెప్పచ్చు కదా. అంటే అన్నకు ఫోన్ నెంబర్ లేదు, నాకు ఫోన్ లేదని చెప్పి మన గజనీతో చెప్పినాడైనా. టీవీ 9 ఉంటుంది, దాంట్లో ఉంటాడు గజనీ అని ఒక ఆయన. ఇప్పుడు లేడేమో, పెరిగేసారేమో గిన్నెలే. ఆయనకు చెప్పినాడు ఇంటర్వ్యూలో, అన్న ఫోన్ నెంబర్ చెప్తా రాసుకో, ట్రూ కాలర్ లేపి చెక్ చేయి, 6093-420-420 అని కొట్టు, అన్న ఫోన్ నెంబర్ వస్తుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని. అప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేసి చెప్పలేకపోయినావు? ఏడ మునుకొని నిద్రపోతా ఉన్నావు? ఏం షూటింగ్లో బిజీగా ఉన్నావా? ఈరోజు నీకు నువ్వు ఇప్పుడు 2024 ఎన్నికల్లో నీకు ఇంత డబ్బులన్నీ ఇచ్చి, నీకు ఒక విల్లా ఇచ్చి, ఒక మంచి కారు ఇస్తే నువ్వు ఈరోజు అట్లా మాట్లాడితే అన్నను మింగబెట్టొద్దాక. మీలాంటి వాళ్ళు వచ్చి అన్న నాయకపోయినాడు, 11కు పడినాడు. 151 స్థానాలు ఆడా, 11 స్థానాలు ఆడా కేవలం 5 నెలలకే. మీలాంటి వాళ్ళు ఈ మాదిరి మాట్లాడే కదా. అంటే మీరు ఇంకా 2029లో కూడా నాకు ఇచ్చామని రెడీ అయిపోయినారా? ఏంది ఈ మాటలు మాట్లాడేది? ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆధారాలు లేదు చూపించారు. నువ్వు మాట్లాడి నీకడ చూపించా నువ్వు కూడా వీడియో. మహిళా పోలీసులు, వాలంటీర్లు అందరూ ఒకరికొకరు వాలంటీర్లే మింగబెట్టింది. వాలంటీర్లు కూడా పెళ్లి కాని వాళ్ళు రోజు మీ తలుపు కుట్టి నీ ఆధార్ కార్డు, నీ ఫోన్ నెంబరు, నీ బ్యాంక్ అకౌంట్, మీ తాత ఆడిపోయినాడు అది అని చెప్పి ఎంతమంది దొడుకోపోయినారా? చూడలే, తెలియదు నీకా? ఎంతమంది వాలంటీర్లు ఆడపిల్లల మీద అత్యాచారాలు చేశారు అనేది తెలుసా నీకు? ఏ విధంగా గతంలో మాట్లాడుకున్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం? ఈరోజు నువ్వేమో ప్రతిపక్షంలో ఉన్నావు. ఈరోజు మనకు అధికారం కోల్పోయినావని నువ్వు ఎవరో రాయిచ్చి నువ్వు మాట్లాడినావంటే నేను చావాలని ఎత్తిపోసుకోలేక. అన్ననేమో 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని నా ప్రయత్నం అయిపోయా. నువ్వేమో ఈ మాదిరి మాట్లాడుతీవి. దీనికి ఏం సమాధానం చెప్పి సావాలనే ఇప్పుడు చెప్పుగా. నీకడ చేదోడు వాదోడిగా ఉండబట్టే నువ్వు ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతావు. ఏమిరా చేదోడు వాదోడిగా ఉండబట్టే కదా, లేకంటే ఎందుకు మాట్లాడతావు? నీకు అన్న బాగా చేదోడు వాదోడు బ్రహ్మాండంగా ఉండబట్టే నువ్వు మాట్లాడుతున్నావు. మాట్లాడు. సంఘటనలు జరగకుండా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునేవాళ్ళు, బాధితులకి న్యాయం జరిగేది, తప్పు చేసిన వాడికి శిక్ష పడేది. ఇప్పుడు ఏమో అప్పుడు మినిస్టర్ హోంమంత్రి తానేటి వనిత ఏం మాట్లాడింది తెలుసా నీకు? వాళ్ళు ఇంటికి వినారు, గంజాయి మత్తులో ఉండి రేప్ చేశారు, ఏమవుతుంది అనింది తానేటి వనితక్క. మన పార్టీలో ఉన్నప్పుడు ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నింది. ఒకసారి నీకు తెలియకుంటే ఫోన్ నెంబర్ ఇచ్చా, మాట్లాడి అడిగి కనుక్కో. మన ప్రభుత్వంలో, మన వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినాయో నేను ఒక వీడియో చూపించా, నువ్వు చూసి దీనికేం సమాధానం చెప్తావు చెప్పు. ఆ ఆడపిల్లల్లో ఎంతమందికి మన జగనన్న ప్రభుత్వం ఆదుకునిందో కూడా చెప్పు. ఎంత వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చిందో చెప్పు. ఎంతమంది బాధితులకు, ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళని ఆ విధంగా అత్యాచారాలు చేసినటువంటి రౌడీ నా కొడకల్ని ఎంతమందికి శిక్ష పడిందో చెప్పు. అసలక నీకు తెలుసా అక్క, మన జగనన్న ఇంటి ముందర ఒక దళిత మహిళని గంజాయి మత్తులో రేప్ చేసి చంపేస్తే దిక్కులేదు. ఒక అమర్నాథ్ గౌడు మా అక్కనేమనవుతారా స్వామి, మా అక్క బడికి పోతుందంటే వాడిని బయటికి తీసుకొచ్చి పెట్రోల్ పోసి చంపినాడు అమర్నాథ్ గౌడ్ని, ఒక బీసీ కుర్రోడిని. ఆ బిడ్డకి ఏ విధంగా న్యాయం చేసింది మన ప్రభుత్వం చెప్పు. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను రాష్ట్ర ప్రజలారా. దయచేసి నేను ఎప్పుడూ కూడా అవాస్తవాలు మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు, మాట్లాడను. అన్నను ముఖ్యమంత్రిగా చూసుకోవాలనుకుంటే ఇటువంటి డకాయిట్లు వచ్చి ఈ విధంగా ప్రెస్ మీట్లు పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు?
ఆ వీడియో మీరే చూడండి. మీ అమూల్యమైన కామెంట్ కూడా తప్పకుండా కామెంట్లో పెట్టండి. అక్క శ్యామలక్క చూడు, ఎంతమంది 2019 నుంచి 24 వరకు ఎంతమంది ఆడబిడ్డల ఉసురు తీసుకున్నాడో అన్న ఒకసారి చూడు. ఎంతమందికి నిందితులకు శిక్ష వేశాడో చెప్పు. ఎంతమంది జైల్లో ఉన్నారో చెప్పు. ఏ శిక్షలు వేసారో చెప్పు. చెప్పకపోయినావా ఈ సెక్షన్లు వేసినావు, ఈ జైళ్ళలో ఉన్నారు, ఇంతమందిని శిక్ష వేసామని చెప్పి నేను చూపిస్తున్నా చూడు. మన ప్రభుత్వంలో జరిగినటువంటి చూడు, ఇన్ను చూడండి. ఎంతమంది? ఒకరు ఇద్దరా? చూడండి రాష్ట్ర ప్రజలారా, మీరే చూడండి. మా ఆయన నీళ్ళు మింగబెట్టేదానికే కదా వచ్చింది. ఇప్పుడు నేను ఎత్తిపోసుకోవాలనా లేదా? ఏమ్మా శ్యామల, ఏం చెప్తావు దీనికి? చెప్పు, సమాధానం చెప్పు. ముందు వచ్చినారు పెద్ద మైకులు ఇచ్చారని చెప్పి, అధికార ప్రతినిధులు అయినామని చెప్పి, హైదరాబాద్ నుంచి వచ్చేదానికి ఒక కారు ఇచ్చినారు, పెట్రోల్కి లెక్కించారంటే వీళ్ళందరికీ ఏమి సమాధానం చెప్తావు? ఎప్పుడైనా సరే మన పార్టీలో, మన వైసీపీ పార్టీలో ఇచ్చేటువంటి పేపర్ నువ్వు చదవద్దు. వాస్తవాలు తెలుసుకో, వాస్తవాలను తెలుసుకొని చదువు. ఈ ఆడబిడ్డలకు అందరికీ కూడా జగనన్న ఏమి న్యాయం చేశాడో చెప్పే దమ్ము నీకుంటే శ్యామల చెప్పమని చెప్పి నేను ఈరోజు చదువుతూ ఉన్నా. రాష్ట్ర ప్రజలారా, దయచేసి ఒకటి ఆలోచన చేయండి. మనం 2039లోనైనా సరే అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అది నా బాధ్యత, నాకు వదిలేయండి. దయచేసి ఈ శ్యామల లాంటి మాటలు మీరు వినొద్దు. వాళ్ళు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దీన్ని తిప్పుతారు. ఇప్పుడు దీనికి ఏం చెప్తావు? ఇప్పుడు ఇకనైనా సరే గడ్డి తినే మాటలు మాట్లాడకుండా ఏదో మనకు ఛార్జీలకి ఇచ్చారు, డీజిల్కి ఇచ్చారు, తినేదానికి ఇచ్చారు, మెయింటెనెన్స్కి ఇచ్చారు అని చెప్పి ఈ విధమైనటువంటి భాషను మాట్లాడొద్దని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. నమస్కారం. చూడు, మన ప్రభుత్వంలో జరిగినటువంటి చూడు, ఇన్ను చూడండి. ఎంతమంది? ఒకరు ఇద్దరా? చూడండి రాష్ట్ర ప్రజలారా, మీరే చూడండి. మా ఆయన నీళ్ళు మింగబెట్టేదానికే కదా వచ్చింది. ఇప్పుడు నేను ఎత్తిపోసుకోవాలనా లేదా? ఏమ్మా శ్యామల, ఏం చెప్తావు దీనికి? చెప్పు, సమాధానం చెప్పు. ముందు వచ్చినారు పెద్ద మైకులు ఇచ్చారని చెప్పి, అధికార ప్రతినిధులు అయినామని చెప్పి, హైదరాబాద్ నుంచి వచ్చేదానికి ఒక కారు ఇచ్చినారు, పెట్రోల్కి లెక్కించారంటే వీళ్ళందరికీ ఏమి సమాధానం చెప్తావు? ఎప్పుడైనా సరే మన పార్టీలో, మన వైసీపీ పార్టీలో ఇచ్చేటువంటి పేపర్ నువ్వు చదవద్దు. వాస్తవాలు తెలుసుకో, వాస్తవాలను తెలుసుకొని చదువు. ఈ ఆడబిడ్డలకు అందరికీ కూడా జగనన్న ఏమి న్యాయం చేశాడో చెప్పే దమ్ము నీకుంటే శ్యామల చెప్పమని చెప్పి నేను ఈరోజు చదువుతూ ఉన్నా. రాష్ట్ర ప్రజలారా, దయచేసి ఒకటి ఆలోచన చేయండి. మనం 2039లోనైనా సరే అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అది నా బాధ్యత, నాకు వదిలేయండి. దయచేసి ఈ శ్యామల లాంటి మాటలు మీరు వినొద్దు. వాళ్ళు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దీన్ని తిప్పుతారు. ఇప్పుడు దీనికి ఏం చెప్తావు? ఇప్పుడు ఇకనైనా సరే గడ్డి తినే మాటలు మాట్లాడకుండా ఏదో మనకు ఛార్జీలకి ఇచ్చారు, డీజిల్కి ఇచ్చారు, తినేదానికి ఇచ్చారు, మెయింటెనెన్స్కి ఇచ్చారు అని చెప్పి ఈ విధమైనటువంటి భాషను మాట్లాడొద్దని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. నమస్కారం.